ఓకే. అంటే సార్ ఈ ప్రభావం ఉంటే ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నా లేదంటే పాజిటివ్గా ఉన్నా కూడా ఏదైనా కావచ్చు, అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు కదండి, ఇది ప్రపంచం మొత్తం సంబంధించింది. ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఎల్నినో ప్రభావాలు ఉన్నాయో అక్కడ ఒక వర్షాలు పడితే ఒక కరువు వస్తుంది. అలాంటి మనకు ఇక్కడ కరువు వచ్చే పరిస్థితి ఉన్నది. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఇక్కడ కరువు వచ్చే పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, ఉక్కబోస్తున్నది, వర్షాలు వస్తున్నాయి, ఒక పావుగంట అరగంట సేపు పడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కనబడుతుంది కదా, అట్లా అన్నట్టు. మన ప్రధానమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే నీటిని కన్జర్వ్ చేసుకోండి, నీటిని వృధా చేసుకోకండి, మనకు ఎల్లినో రాబోయే పరిస్థితి ఉన్నది భారతదేశం మొత్తము అని ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. మన ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచిగా సన్నద్ధంగానే ఉన్నాయి ఈ ఎల్లినో ఎదుర్కోవడానికి. కాబట్టి ప్రజలు వరి కానవసరం లేదు. అంటే సామాన్యులు కావచ్చు, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ కరువు పరిస్థితి నెక్స్ట్ మనకు వచ్చే సిచ్యువేషన్ ఉంటే అప్పుడుకు తగ్గట్టుగా ఎటువంటి పంటలు ప్లాన్ చేసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు పంటలు రైతులకు మనకు చెప్పవలసింది ఏంటంటే నీటిని తక్కువగా వినియోగించుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలన్నీ వేయాలి. కరువును ఎదుర్కొని ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి పంటలన్నీ వేయాలి. మిల్లెట్స్ లాంటివి, వరి, చెరుకు లాంటివి ఎక్కువ నీళ్ళని గ్రహిస్తాయి, దానివల్ల రైతులు నష్టపోతారు. కాబట్టి రైతులు ఇప్పుడే వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఈ కరువు పరిస్థితులలో ఏ పంట వేస్తే తక్కువ నీటిని వినియోగించుకొని ఎక్కువ దిగుబడి వస్తుంది అనే దాని మీద ఇప్పుడే వాళ్ళు ప్లాన్ చేసుకొని దాని విధంగా వాళ్ళు పంటను వేసుకోవాలి. ఇది ఒక ముఖ్యంగా తీసుకోవాలి. రెండోది డ్రిప్ ఇరిగేషన్ అనేది అదొక కాన్సెప్ట్ను కూడా ఈ రైతులు వాళ్ళు అవలంబింప చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీరు వినియోగం అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇజ్రాయెల్ టెక్నిక్ అది మనకు తెలిసి చెప్పాలంటే. ఆ ఇజ్రాయెల్లో నీరు దొరకవు కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. అలాంటి కాన్సెప్ట్ మనం రైతులు అడాప్ట్ చేసుకోవాలి. ఉన్న నీటిని కన్జర్వ్ చేసుకోవాలి. వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఇది బెస్ట్, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్, ఉన్న నీళ్ళను మనం వృధా చేయకుండా దాన్ని మనం మంచిగా సేవ్ చేసుకోవాలి ఉన్న నీళ్ళను. ఇంకా ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది అంటే, ఇప్పుడు మనం కాలనీలో చూస్తామండి, కాలనీలో మన నీళ్ళను వదులుతారు. వాళ్ళు నీళ్ళని వదిలేసి అది ట్యాంక్ నిండిపోతుంది, నీళ్ళన్నీ పొర్లి పొంగిపోతుంటాయి. స్పెసిఫిక్ ఎంతవరకు నీళ్లు అవసరమో అంతవరకు ఆన్ చేయాలి కాలనీలో నీళ్లు. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వ శాఖ వారు ఏం చేస్తారంటే నీళ్ళు ఆన్ చేస్తారో అది బంద్ చేయరు. ఆ నీళ్లు పొర్లి పొంగిపోతూ ఉంటాయి. అలానే ఇలాంటివి మానుకోవాలి, నీళ్ళను వృధా చేయొద్దు. అది ముఖ్యంగా ఈ ఎల్నినోలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది వాటర్ కన్జర్వేషన్. ఎందుకంటే మన లైఫ్ మొత్తం వాటర్తోనే ఉన్నది. ఓకే. అంటే సార్ సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ కావచ్చు, ఇంక ఇతర పెద్ద పెద్ద నగరాల్లో అంతా కూడా వాటర్ ట్యాంకర్స్ ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు, ఎందుకంటే నీటి కొరత ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు పెంచుకునే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏ రకంగా అవగాహన కల్పించాలంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాటర్ ప్రతి ఇంటిలో, ముఖ్యంగా అపార్ట్మెంట్స్ వాటిలో వాటర్ రీఛార్జింగ్ పిట్స్ అనేది ఏర్పాటు చేయాలి. అదొకటి చేయాలి. రెండవది ఏంటంటే, ఇంకోటి మీరు చెప్పారు ఏంటంటే మనం ట్యాంకర్స్ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు, ఆ విధంగా వాటర్ క్రైసిస్ అధిగమించవచ్చు అని అంటున్నారు. మరి వాటర్ ట్యాంకర్ వాళ్ళు కూడా నీళ్లను సృష్టించలేరు కదా, వాళ్ళు కూడా ఎక్కడో చెరువుల్లోకి వెళ్ళి కాలువలు పట్టుకొస్తారు వాళ్ళు. మరి చెరువులో నీళ్ళు ఉండాలి, అందరం కూడా వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తారు, ఎందుకంటే నీరు అందుబాటులో. ఎవరైనా సరే నీళ్లు ఉంటేనే కదా, నీళ్ళు ఉంటే వాటర్ ట్యాంక్ కూడా ఏదో చెరువు కాడ పోయి నీళ్ళు పట్టుకురాలి. అక్కడ చెరువులో నీళ్ళప్పుడు వాడే నుంచి పట్టుకొస్తాడు. అంటే ఇప్పటి నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భూగర్భ జలాలను పెంచుకోవచ్చు అంట? వాటర్ రీఛార్జింగ్ చేయాలి, ఈ ఉన్న వాటర్ రిసోర్సెస్ ని కాపాడుకోవాలి, వాటిని ఖరాబ్ చేయొద్దు, వాటిని కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం వాటర్ ట్యాంక్స్ ద్వారా నీళ్ళని తెప్పించుకుంటాం, వాడు ఇక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నో తెలియదు. ఆ కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, కలరా, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తాయి. కాబట్టి ఇదొక ప్రమాదం ఉన్నది. ఏదో మనం మన బోర్లో నీళ్ళు అయిపోతే మనం వాటర్ ట్యాంక్ తెప్పించుకోవచ్చు, మన దగ్గర పైసలు ఉన్నాయి కానీ అనుకోవచ్చు. కానీ వాటర్ ట్యాంకర్ ద్వారా వచ్చేటువంటి నీటి యొక్క నాణ్యత మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అది ఎలాంటి నీళ్ళు చేస్తున్నారు, ఆ నీళ్లు కంటామినేటెడ్ ఉంటే అవి తాగడం వల్ల, వాడటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి అది కూడా పెద్ద సమస్యనే అది. కాబట్టి ముఖ్యంగా చేయవలసింది అంటే ఎల్నినో అంటే వాటర్ క్రైసిస్.
కాబట్టి మనం మెయిన్గా వాటర్ని కన్జర్వేషన్ చేసినటువంటి పద్ధతులను మనము ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా ఒడిచిపట్టాలి మనం. ఆ విధంగా మనము ఈ ఎల్నినో పరిస్థితులను మనము కొద్ది మేర తగ్గించవచ్చు. ఓకే సార్.